నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. యాక్చువల్‌గా ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతుందని మనం చాలా క్యాజువల్‌గా చెప్తాం. లేకపోతే ఆడపిల్లలు కూడా ధైర్యంగా చెప్పేస్తున్నారు. నాకు పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉందండి అని. పీసీఓడి గాని, పీసీఓఎస్ గాని ప్రాబ్లమ్ ఉందని ధైర్యంగా చెప్తున్నారు. అంటే ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? ఎందుకు వచ్చింది అన్న విషయాలకి అవగాహన చేసుకునే దానికంటే కూడా పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం ఏ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఒక మనం నయం చేసుకోవచ్చు అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. మా పీసీఓడి, పీసీఓఎస్ అనేటటువంటి ప్రాబ్లం కూడా మనం లైఫ్ స్టైల్లో చిన్న చిన్న యొక్క అలవాట్లని అధిగమించడం వల్ల వచ్చినటువంటి అనారోగ్య సమస్య. ఈ పీసీఓడి సిండ్రోమ్గా మారక ముందే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో మార్పులు ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయాల మీద ఎన్నో అవగాహన క్లాసెస్ నేను చెప్తూనే ఉన్నాను. కాలేజీలకు వెళ్ళి, యూనివర్సిటీస్కి వెళ్ళి కూడా మేము ఈ యొక్క అవగాహన క్లాసులు పెట్టడం జరుగుతుంది ఆడపిల్లల గురించి. అంటే ఇంటిమేటెడ్ హైజీన్ ఇంపార్టెంట్. రెండోది, మీరు తీసుకునేటటువంటి ఆహారం చాలా ముఖ్యమైనది. ఇది కేవలం మీరు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల తెచ్చుకునేటటువంటి ఒక పెద్ద సమస్య, పెద్ద భూతంగా మారిపోయింది ఆడపిల్లలు. ఇది ఎక్కడి వరకు వెళుతుంది అని అంటే ఇన్ఫెర్టిలిటీ వరకు వెళ్ళిపోతుంది. అసలు ముందే మీరు ఆహారం మీద కనుక అవగాహన ఉండి ఏ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మీ యొక్క ఈ ప్రాబ్లం దూరం పెడతాయో అన్న విషయాన్ని మీరు అవగాహన లేకుండా పెద్ద సమస్యను ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు. అలాగే పీసీఓడి, పీసీఓఎస్తో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు తోడు ఈ యొక్క మగపిల్లల్లో సెక్సువల్ ప్రాబ్లమ్స్, అంటే మనం అంగం గట్టి పడలేదని కానీ, లేకపోతే ముందే స్పెరం ఇదవుతుందని కానీ, ఇటువంటి సమస్యలు వీళ్ళల్లో. మీరేమో ఈ విధమైనటువంటి బాధపడుతుంటే, వాళ్ళేమో మగపిల్లలేమో అటువంటి సమస్యలతో బాధపడుతుంటే ఎలా దీనికి ఫుల్ స్టాప్? చిన్న ఆహారపు అలవాట్లు కనుక మనం సరిదిద్దుకోగలిగి, పోషకాహారాన్ని కనుక తీసుకోగలిగి, చిన్న చిన్న వ్యాయామాలు కనుక చెయ్యగలిగితే ఈ రెండు సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఇది ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇద్దరు పిల్లలు ముద్దు అనే విషయాన్ని తర్వాత ఒకరికి వచ్చేసాం మనం. రేపొద్దున్న పుట్టకపోతే సృష్టి ఏమవుతుందో అనేటువంటిది భయం. కాబట్టి మీరిద్దరూ కూడా అవగాహనతో మెదులుకోవాలి. అలాగే ఈ ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోవాలి. దానికోసమే మా నిరంతర ప్రయత్నం. అలాగే ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి మా యొక్క ఇన్స్టా లైఫ్లో మేము ఇస్తున్నటువంటి గైడెన్స్ కానీ, మేము ఇస్తున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, లేదా ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది ఇవాళ మనం ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ రాజేష్ గారు తెలుసుకున్నాం. నమస్తే అండి డాక్టర్. యాక్చువల్గా మన ఇన్స్టా లైఫ్ వెల్నెస్ సెంటర్లో ఈ యొక్క సెక్సువల్ ప్రాబ్లంతో కానీ ఈ ఇష్యూస్ మీద కూడా మన దగ్గరికి వస్తున్నారు సార్. మనం దీని మీద కూడా మీరు పనిచేయాలి, మనం న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కానీ, ఫుడ్ సప్లిమెంట్స్ కానీ మీరు నాతో చెప్తున్నారు. సో దానికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి సార్. సో మన దగ్గర ప్రొడక్ట్స్కి వచ్చేసరికి ఇప్పుడు శిలాజిత్ హనీ స్టిక్ ఒకటి మనం కొత్తగా తీసుకొచ్చాం సార్. సో ఇదేంటంటే, సో మేల్స్లో ఎవరికైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి ఉన్నాయో సో వాళ్ళకి ఇది మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. సో ఇది ఆల్రెడీ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫార్ములా అనమాట. సో చాలా మందికి ఆల్రెడీ శిలాజిత్ తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయింది ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది. సో మనం ఏంటంటే పాలటబిలిటీని కూడా కన్సిడర్ చేసి హనీతో మిక్స్ చేసి శిలాజిత్ హనీ స్టిక్ అని కొత్తగా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాము. సో దోస్ హు ఆర్ హ్యావింగ్ డిక్రీజ్డ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ దే కెన్ గో ఫర్ దిస్ శిలాజిత్ హనీ స్టిక్ సార్. ఇంకా మనం ఇన్స్టా లైఫ్లో వాళ్ళకి అంటే పంచకర్మ కానీ, లేకపోతే మర్మా థెరపీస్ కానీ ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది? వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొందరికి అంటే స్పామ్ కౌంట్ తక్కువ ఉండటము, స్పామ్ మోటిలిటీ తక్కువ ఉండటము, కొందరికి ఇటువంటి కండిషన్స్లో సో మెడికేటెడ్ ఆయిల్తో మనం ఉత్తరవస్తి ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది సార్ పంచకర్మలో. సో అది చేస్తూ ఉంటాము. దాంతోపాటు కొన్ని ఇంటర్నల్ మెడికేషన్స్. సో ఉత్తరవస్తి ఆల్సో ప్రూవెన్ ట్రీట్మెంట్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ చేస్తాము. ఉత్తరవస్తి అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఆలిగోస్పర్మియా, ఎజోస్పర్మియా, సో
డిక్రీజ్ మోటిలిటీ ఆఫ్ స్పర్మ్స్. సో వీటన్నిటికీ మనం ఉత్తరవస్తి అండ్ విత్ దట్ సమ్ ఇంటర్నల్ మెడికేషన్స్ దీంతో మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళకి రిజల్ట్స్ అవి బాగుంటాయి. ఎస్ సార్, ఎస్ సార్. సో కాబట్టి అంటే మేము మా ఇన్స్టా లైఫ్ వెల్నెస్ ఆయుర్వేదిక్ క్లినిక్ లో కూడా ఒక్కొక్క దాన్ని మేము యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఈ సమస్యలతో బాధపడుతున్న ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద స్కూల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి డాక్టర్ రాజేష్ గారు మేము అందుబాటులో ఉంటాం. మా యొక్క హోలిస్టిక్ వెల్నెస్ ఆయుర్వేద అండ్ న్యూట్రిషనల్ కన్సల్టెన్సీకి కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే డాక్టర్. థ్యాంక్ యూ.